వెల్కమ్ టు ఇది సంగతి. నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్. ఈరోజు నగరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా టీజీఓ అధ్యక్షులు కిషాన్ గారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్న నమస్కారం. అన్న, ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 years అయిన సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక మహనీయుడు రాసిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు భారతదేశం నడుస్తుందనడానికి ఒక నిదర్శనం. ఈరోజు ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి మోడీ గారు ప్రధానమంత్రి అయిందంటే దానికి కారణం భారత రాజ్యాంగం. మరి స్వతంత్రం వచ్చినప్పుడు 75 years అంత ఘనంగా జరిపిలో ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినాన్ని విస్మరించడం అనేది కేంద్ర ప్రభుత్వానికి కొద్దిగా బాధపడాల్సినటువంటి రోజు. ఆ బాబాసాహెబ్ గారే ఈరోజు రాజ్యాంగం రాయకపోతే ఈరోజు ఇవన్నీ కూడా మనకి ఇంత స్వేచ్ఛ అనేది మాట్లాడే హక్కు కానీ ఉండే నివసించే హక్కు కానివ్వండి, మరి ఏదైనా ఈరోజు కల్పించిందంటే బాబాసాహెబ్ గారు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలు దినాన్ని ఆ పేటికను ఏదైతే మనం చదవడమే ఇప్పుడు ఈరోజు అందరం కూడా పాటిస్తున్నాం, కానీ అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్, షెడ్యూల్స్, అందులో ఉన్న పార్ట్స్ ఏదైతే ఉన్నాయో, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ గారు రాసినప్పుడు 396 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్గా రాస్తూ దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు అనడం వల్ల 160 సార్లు మనం అమెండ్మెంట్ చేసుకున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా రేపొద్దున మనకు అనుగుణంగా మార్చుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పించిన మహానుభావుడు అంటే దూరదృష్టి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి, లోక జ్ఞాని మరి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి దీన్ని ఇప్పటికైనా భారత ప్రభుత్వం ఘనంగా జరుపుకోవాలి, అందరు కూడా దానికి లోబడి ఉండాలనే మాట ఒక జేఏసీ నాయకునిగా, ఉద్యోగ సంఘ నాయకునిగా తెలియజేసుకుంటూ, ఆ రాజ్యాంగ పేటికను ఎంతైతే మనం స్పష్టంగా దాన్ని ఆవరిస్తామో అప్పుడే మన మధ్య సోదరభావం పెంపొందుతున్న విషయాన్ని మరోసారి తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని యావత్ భారతదేశము జరుపుకుంటున్న శుభ సందర్భంలో నిజామాబాద్ జిల్లా మాలమహారా నుంచి మరి మేమందరికీ జైభీములు తెలుపుతూ, ఈరోజు 140 కోట్ల జనాభా ఈరోజు అందరూ అన్ని కులాలు కానీ అన్ని మతాలు కానీ ఇక్కడ ఇంత స్వేచ్ఛగా ఉన్నదంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తితో అతను ఎలా ఉండాలి, ఏ వర్గాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా రాయడం వల్లనే ఈరోజు ఇంత స్వేచ్ఛగా మరి స్త్రీలు కానీ, పురుషులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, మరి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, సబ్బండ వర్ణాలకు స్వేచ్ఛను కలిగించే రాజ్యాంగాన్ని ప్రసాదించిన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఇది సంగతి. మిత్రులారా, నరేంద్ర మోడీ ఛాయ్ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రిగా మారారంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పేసి కిషన్ గారు తెలియజేశారు. జై భీమ్.